గాజాను తలుచుకుంటే తల తిరిగి పడిపోతామేమో, గుండె పగిలి చస్తామేమో అన్న భయంతో ప్రపంచం అటువైపు కన్నెత్తి చూడడం లేదనిపిస్తోంది. 20 మాసాల కాలంలో 70,000 మందిని, అత్యధికంగా పిల్లలను, మహిళలను బలి తీసుకున్న ఇజ్రాయెల్, దాని వెన్నుదన్నో అమెరికా అచ్చోసిన ఆంబోతుల్లా విశ్వం నడివీధుల్లో బోర విరుచుకు తిరుగుతున్నాయి. ఈ ఘనకార్యానికి గాను ట్రంప్కి ఈ ఏడాది నోబెల్ బహుమతి ఇవ్వాలని నరహంతకుల్లో నెంబర్ 1 జాబితాలో చేరిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సిఫారసు చేశాడు. పులికి తోడేలు వంతపాడినట్టు. గాజా నేడొక నరరక్త జీవనది. ఈ రోజుటి లెక్క రేపటికి మాయమై మృతుల కొత్త సంఖ్య తెరమీదికి వస్తుంది. చైనా, రష్యా సహా ఎవరూ దీనికి అడ్డుకట్ట వేయలేకపోవడం కంటే దయనీయ స్థితి ఉండదు. అందుకే గాజాలో ఈ నిరంతర అగ్నివర్షం ఒక కలలా అనిపిస్తుంది. మనం మానవేతర అమానుష సమాజంలో బతుకుతున్నామనే నమ్మలేని నిజం కళ్లకు కడుతుంది. ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలతో అమెరికా విశ్వవిద్యాలయాలు అట్టుడికిపోతే ట్రంప్ ప్రభుత్వం ఆ ప్రదర్శనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులను బంధించి స్వదేశాలకు పంపించి వేయడమే కాక హార్వర్డ్ వర్సిటీకి నిధులను నిలిపివేసింది. కొలంబియా, కార్నెల్, నార్త్ వెస్టర్న్ వంటి ప్రముఖ కళాశాలలపై కక్షతో వ్యవహరించింది. గాజన్ల రక్తంలో ట్రంప్ తనివితీర స్నానం చేయడం ఎంతవరకు వెళ్లిందంటే, వేలాది మంది పాలస్తీనియన్లు బలి తీసుకోవడాన్ని ఖండించిన ఐక్యరాజ్యసమితి నియమిత హక్కుల స్వతంత్ర ఉద్యమకారిణి ఫ్రాన్సిస్కా ఆల్బనీస్పై అగ్రరాజ్య ఆంక్షలు విధించింది. ట్రంప్ రెండోసారి సారథ్యంలో తన పునాది ఆదర్శాలైన స్వేచ్ఛ, అవకాశాలు, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం అనే మహత్తర అంశాలకు స్వస్తి చెబుతుంది. ఒకప్పుడు అలినోద్యమాన్ని నిర్మించిన ఇండియా ఇప్పుడు ట్రంప్కి, ఇజ్రాయెల్కి దాసోహమంటోంది. అమానుషాలను ప్రతిఘటించడంలో ప్రపంచం రోజురోజుకి బలహీనమైపోతోంది. దౌర్జన్యాన్ని ఎదిరించడానికి సంఘటితం కాలేకపోతున్న అసక్తత నలువైపులా తాండవిస్తోంది. దీనికి కారణాలను వెతికి అరికట్టకపోతే పాత రాచరికాలు ఆధునిక రూపంలో తిరిగి పుంజుకునే ప్రమాదం కనిపిస్తుంది. అప్పుడు నియమబద్ధ అంతర్జాతీయ వ్యవస్థకు అంతిమ దినాలు దాపురిస్తాయి. ట్రంప్ ఆగ్రహ అనుగ్రహాలను బట్టి ప్రతి ఒక్కరూ బతకవలసి వస్తుంది. ట్రిగ్గర్ మీద వేలు పెట్టి దేశాలను భయపెడుతున్న ట్రంప్ విధానాలను అదుపులో ఉంచే దిశగా మానవాళి లోతుగా ఆలోచించాలి. జనరల్ అసెంబ్లీ అభిష్టాన్ని కాలరాసే భద్రతా మండలికి శాశ్వతంగా తెరపడాలి. బలవంతులు యూదు మత విశ్వాసాల ఆధారంగా ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనాలో ఉనికి కలిగించినప్పుడు అరబ్ దేశాలు సంఘటితంగా ప్రతిఘటించాయి. ఈజిప్ట్, సిరియా, లెబనాన్, ఇరాక్లో అరబ్ లీగ్ పతాకం కింద పోరాడాయి. అటువంటి అరబ్ ఐక్యత ఇప్పుడు పేలపిండి అయిపోయింది. వాస్తవానికి యూదులకు అవసరమైన దానికంటే ఎక్కువ పాలస్తీనా భూభాగాన్ని మొదట్లోనే వారికి కట్టబెట్టారు. అప్పట్లో పాలస్తీనా జనాభాలో సగం మంది కంటే తక్కువ మందిగా ఉన్న యూదులకు సగం పాలస్తీనా కంటే ఎక్కువ భూభాగం లభించింది. 1967లో 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ తన భూభాగాన్ని విశేషంగా విస్తరించుకుంది. జోర్డాన్, ఈజిప్ట్, సిరియాలలో భాగాలను, జెరూసలేం పాత నగరాన్ని, సినాయి ద్వీపకల్పాన్ని, గాజాను, జోర్డాన్ నది పశ్చిమ తీరాన్ని, గోలాన్ హెయిట్స్ను దురాక్రమించుకుంది. అగ్గికి ఆజ్యంలా టెల్ అవీవ్కు బదులు జెరూసలేం ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని అక్కడికి తరలించింది. ఇజ్రాయెల్ పుట్టినప్పట్నుంచి ఇంతవరకు అమెరికా దానికి చేసిన సాయం $300 బిలియన్ దాకా ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం సైనిక సాయమే. 2023 అక్టోబర్ 7న హమాస్ మెరుపు దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్కు అమెరికా చేసిన అదనపు సైనిక సాయం విలువ $4.86 బిలియన్. మరొక సమాచారం ప్రకారం 2023 అక్టోబర్ 7 అనంతరం ఇజ్రాయెల్కు అమెరికా $17.19 బిలియన్ సైనిక సాయం అందించడానికి నిర్ణయించింది. ఈ పొగరుతో ఇజ్రాయెల్ ఒక్క పాలస్తీనియన్లపైనే కాదు, ఇతర అరబ్ దేశాలపైన దాడులకు దిగుతోంది. తాజాగా సిరియాలోని డ్రుజ్ అనే మైనార్టీ వర్గంతో శాంతి చర్చలు విఫలం కావడంతో ఆ వర్గానికి దన్నుగా సిరియా రాజధాని డమాస్కస్ పైనే ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇటీవలే ఇరాన్ నాయకులను కొందరిని హతమార్చిన అమెరికా ఇంతకు ముందు 2020 జనవరిలో ట్రంప్ మొదటి విడత పరిపాలనా కాలంలో ఇరాన్ ముఖ్య సైనికాధికారి సొలైమానీని డ్రోన్ దాడి ద్వారా హతమార్చింది. మొన్న మరికొందరు కీలక ఇరాన్ అధికారులను పొట్టన పెట్టుకుంది. దేశాధినేత అలీ ఖమేనీనే హతమార్చాలని చూసింది.
ఆయన కొన్ని రోజులు బంకర్లో తలదాచుకున్నారు. ఏ దేశ సార్వభౌమాధికార పరిధులను గౌరవించే సంస్కారం, మర్యాద అమెరికాకు లేవు. దాని విషపుత్రిక ఇజ్రాయెల్ను ఎదుర్కోవడం దక్షిణాసియా దేశాలకు సాధ్యం కాదు. అక్కడి పాలకులు తమ ప్రజల్లోని పోరాట శక్తిని తామే చంపివేస్తున్నారు. దీనికి తోడు అంతటా ఆవహించిన పెట్టుబడిదారీ మారణాస్త్రమైన వినియోగ సంస్కృతి అక్కడ వేళ్లూనుకుంది. వాస్తవానికి ప్రపంచ ఆయిల్ నిల్వలలో అధిక శాతం ఉన్న పశ్చిమాసియా దేశాలు ఆర్థికంగా అత్యంత బల సంపన్నమైనవి. ప్రపంచ చమురు నిల్వల్లో 60% వరకు పశ్చిమాసియాలో ఉన్నాయని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఆయిల్ నిల్వలున్నది సౌదీ అరేబియా కాగా దానికి చేరువలో ఆ తర్వాతి స్థానంలో ఇరాన్ ఉంది. ఇంకా ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, ఒమన్ తదితర దేశాల్లో ఆయిల్ నిల్వలు దండిగా ఉన్నాయి. ఇంత ఆర్థిక శక్తి ఉన్నందుకు ఇందుకు తగ్గట్లో పరిశోధన రంగంలో ముందుండి అంతర్గత విభేదాలు లేకుండా ఉంటే పశ్చిమాసియా దేశాలు అమెరికా సహా మొత్తం ప్రపంచాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోగలిగేవి. ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలు సౌదీ, ఇరాన్ల మధ్య నిన్న మొన్నటి వరకు వైషమ్యాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. ఈ రెండింటి మధ్య గల సున్నీ, షియా తేడాలను అమెరికా వాడుకుంటూ వచ్చింది. సౌదీ అరేబియా అమెరికా జేబులో బొమ్మగా అమరిపోతే అమెరికా, ఇజ్రాయెళ్లకు ఇరాన్ సవాలుగా నిలబడింది. చైనా చొరవతో ఇటీవలనే ఈ రెండు దిగ్గజ దేశాలు దగ్గరవుతుండడం మంచి పరిణామం. ఒకవైపు ఆయుధ బలంతో, ఇంకోవైపు సుంకాల అంకుశాలతో ట్రంప్ దేశాలను వణికిస్తున్నాడు. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అడ్డుకునే నెపంతో అమెరికా దానిపై ఆంక్షలు విధించి దాడులకు తెగబడుతోంది. ఇంకోవైపు అరబ్ దేశాలు ఇజ్రాయెల్కు లొంగిపోయేలా చేసే ఎత్తుగడను పాటిస్తోంది. ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య అమెరికా ప్రోత్సాహంతో 1977లోని శాంతి ఒప్పందం కుదిరింది. అప్పుడు ఈజిప్ట్ అధినేత అన్వర్ సాదత్ ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. మధ్యప్రాచ్యంలో 99% కార్డులు వాషింగ్టన్ చేతుల్లో ఉన్నాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలడం ఆ ప్రాంతాన్నంతటినీ అమెరికా చెప్పుచేతల్లోకి నెట్టివేసింది అని సాదత్ తేల్చి చెప్పాడు. అరబ్, ఇజ్రాయెల్ మధ్య అమెరికా కుదిర్చిన ప్రతి ఒప్పందం ఇజ్రాయెల్ శక్తిని పెంచి పాలస్తీనాను, అరబ్ ఐక్యతను దారుణంగా దెబ్బతీసింది. పాలస్తీనా అథారిటీ పట్టు కోల్పోయి హమాస్ను అక్కడి ప్రజలు నమ్మడం బలపడిన తర్వాత వారి మధ్య అనైక్యతను చూపి అరబ్ దేశాలు పాలస్తీనా పోరాటానికి మద్దతు తగ్గించేశాయి. అరబ్, ఇజ్రాయెల్ మధ్య 2020లో ట్రంప్ ప్రభుత్వం కుదిర్చిన అబ్రహాం ఒప్పందాలు అరబ్ ఐక్యతకు పూర్తిగా తెరదించి పాలస్తీనా ప్రజలను దిక్కుమొక్కు లేనివారుగా చేశాయి. చైనా తర్వాతైనా మరో దృఢమైన శక్తిగా ఎదగాలని చూస్తున్న ఇండియా కలలను సైతం ట్రంప్ కాలరాస్తున్నాడు. మోదీతో స్నేహం ట్రంప్ మోసకారి నాటకమే అనడానికి నిదర్శనం రష్యా ఆయిల్ కొంటున్నందుకు ట్రంప్ 100% సుంకాలు విధించదలచిన దేశాల్లో ఇండియా కూడా ఉండడమే. మరోవైపు యూరప్ దేశాలను ఆయన భయపెడుతున్నాడు. ఉక్రెయిన్ విషయంలో ఆయన తీసుకున్న విధానం దీనిని ఎత్తిచూపుతోంది. అందుచేత ఇప్పుడు ప్రపంచం తక్షణం పట్టించుకోవాల్సిన విషయం, ప్రతిరోజు 50 నుంచి 100 దాకా స్త్రీలు, పిల్లల ప్రాణాలను అమెరికా, ఇజ్రాయిళ్లకు బలి ఇచ్చుకుంటున్న గాజాను ఈ నరరక్త వరద నుంచి కాపాడడం. అంతేకాక నాటి సోవియట్ యూనియన్లా అమెరికాకు ఒక ప్రత్యామ్నాయ ధ్రువం తయారు కావడం నేటి తక్షణ అవసరం. కనీసం అలినోద్యమం మాదిరిగా శాంతి కాముక దేశాలన్నీ ఏకమై ట్రంపరితనాన్ని గట్టిగా ఎదిరించాలి. పిల్లి మెడపై కత్తిని వేలాడదీసే ఎలుకలు కావాలిప్పుడు.